హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ పెరుగు వంకాయ. చాలా సింపుల్ ప్రాసెస్ అని చాలా రకాలుగా చేస్తారు. నేను చేసే వేలో ఇదొకటి. ముందుగా పెరుగు తీసుకుని దాంట్లోకి సరిపడా పసుపు, అదేవిధంగా శనగపిండి అనేవి వేసుకొని బాగా చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వంకాయలు అనేవి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే మొత్తము కాదండి, ఇలా కాడలు అనేవి చిన్నగా కట్ చేసుకుని వంకాయకి ఘాట్ అనేవి పెట్టుకోవాలి. ఈ వంకాయ పెరుగు కర్రీ అనేది 3-4 రకాలుగా చేస్తారు. అందులో ఒకటి. వంకాయలు మాత్రం చూసుకొని కట్ చేసుకోండి, లేతగా ఉన్నవి తెచ్చుకోండి. అదేవిధంగా పురుగులు లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు బాండీలోకి ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసినటువంటి వంకాయలని ఇలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని వంకాయలు మొత్తాన్ని పెట్టుకోవాలి. ఈ వంకాయలు అనేవి మనకి మగ్గటానికి కనీసం 10 మినిట్స్ టైం అనేది పట్టుద్దండి. ఇలా వంకాయలన్నిటిని బాగా కలుపుకోవాలి. గరిటె పెట్టకుండా దాని మీద మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, వంకాయలు అనేవి ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలి. నాకు ఇలా చారల వంకాయలు దొరికాయండి. కంప్లీట్గా గుత్తి వంకాయలు నల్ల కలర్లో ఉన్నవి ఉంటాయి చూసారా, అవి తీసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఒక్క టమాటా చాలు, అంతకు మించి వద్దు. అది కూడా సన్నగా చీలికలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా రుచికి సరిపడా కారం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వంకాయలు వేసేసి దాంట్లో పెరుగు మిశ్రమం అనేది వేస్తారు. అలా కాదండి, పెరుగు వేసి వంకాయలు ఇలా వేయండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు రెమ్మలు అనేవి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. చూసారు కదా, నూనె ఈ విధంగా తేలుతుంది. ఈ కర్రీ అనేది సిమ్లో చేసుకుంటే మనకి పెరుగు విరిగిపోకుండా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే పెరుగు వంకాయ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో.